మరోవైపు కర్నూలులో కూడా జర్నలిస్టులు తమ నిరసన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టులు. మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. నాగిరెడ్డి, జర్నలిస్టులు ఏమంటూ ఉన్నారు? అండ్ నిన్నటి మన డిమాండ్స్ తర్వాత మోహన్ బాబుపై ఇప్పుడు సెక్షన్ కూడా మార్చి ఒక స్ట్రాంగ్ సెక్షన్ యాడ్ చేశారు. ఏం చెప్తున్నారు జర్నలిస్టులంతా కూడా? హైదరాబాద్లో మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి కర్నూలు నగరంలో అన్ని సంఘాల జర్నలిస్ట్ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఒక్కసారిగా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. కర్నూలులో మోహన్ బాబుని అరెస్ట్ చేయాలనే డిమాండ్ జర్నలిస్టుల నుంచి వ్యక్తమవుతుంది. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. చాలామంది ప్లకార్డులు ప్రదర్శించి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. జర్నలిజాన్ని ఎలా వాడుకోవాలో మోహన్ బాబుకు బాగా తెలుసు. అదే జర్నలిస్టుల మీద మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలా, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి జర్నలిస్టులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ జర్నలిస్టు యూనియన్లు కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు మోహన్ బాబుని? ఏ విధంగా మొన్న హైదరాబాద్ జల్పల్లోని మోహన్ బాబు నివాసం దగ్గర గొడవ జరుగుతుందని చెప్పి మీడియాకు సమాచారం రావడంతో మీడియా ప్రతినిధులంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గొడవ జరుగుతున్న మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య జరుగుతున్న గొడవను చిత్రీకరించిన సమయంలో మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయి ఆ TV9 ప్రతినిధిని మరికొంతమంది ప్రతినిధులపై దాడి చేసి గాయపరచడం అనేది చాలా బాధాకరం. ఆయన ఒక ఉత్తమ నటుడుగా సినీ చరిత్రలో 40 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి సహనం కోల్పోయి కవరేజ్కి వచ్చిన జర్నలిస్టుల పైన దాడి చేయడం అనేది తగిన పని కాదు. కనుక దీనిపైన వెంటనే మోహన్ బాబు పైన కేసు పెట్టాలి. కేసు పెట్టి వెంటనే ఆయన అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్తున్నాను. ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి కుటుంబ సమస్య కాదు, కుటుంబం నుండి బయటకు వచ్చి ఫిర్యాదులు చేసుకోవడంతో మీడియా కవరేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ కవరేజ్ వెళ్ళిన సందర్భంలో TV9 ప్రతినిధి పైన TV9 లోగోని తీసుకొని దాడి చేయడంతో 3 చోట్ల ఎముక విరగడం జరిగింది. ఆ కుటుంబం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి. అదే తగలరాంది తగిలింటే ఆ కుటుంబము పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి. మరి మోహన్ బాబు వీధి రౌడీని మనిపించే విధంగా ఈరోజు దాడి చేయడం, ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులకి ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో జర్నలిస్టుల పైన దాడులు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదనేది. కవరేజ్కి వెళ్ళిన మీడియాపై అంత దుర్మార్గంగా మోహన్ బాబు దాడి చేయడాన్ని ఎలా మోహన్ బాబు మాజీ ఎంపీ, వాళ్ళ ఇంట్లో 4 సెలబ్రిటీలు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుని కుటుంబంలో, ఒక సెలబ్రిటీల కుటుంబంలో వ్యక్తిగతమైన అంశం ఏముండదు. ఏది జరిగినా కూడా అది వార్తా అంశమే అవుతుంది. దాన్ని కవర్ చేయడానికే మీడియా వెళ్ళింది. ఆయనకి ఇష్టం ఉంటే చెప్పొచ్చు సమాధానం, లేదు అంటే నేను చెప్పను అనొచ్చు. కానీ దాడి చేయడం అనేది దుర్మార్గం. ఖచ్చితంగా అతను క్షమించు అన్నా కూడా వదిలేది లేదు. ఖచ్చితంగా కేసు పెట్టాలా, అప్పుడే మిగతా వాళ్ళకి ఏదైనా కనువిప్పుగా ఉంటుంది. లేదంటే ఇది దాడులు సహజం అవుతాయి. ఖచ్చితంగా ఎలాగా స్పందిస్తారు? మోహన్ బాబు జర్నలిస్టుల పైన దాడి చేయడం చాలా దారుణం. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత, 40 సంవత్సరాలు అనుభవం ఉంది. కుటుంబంలో సమస్యని రోడ్డెక్కినప్పుడు జర్నలిస్ట్ సహజంగానే కవరేజ్కి వెళ్తారు. దాన్ని ఆయన హ్యాండిల్ చేయాలి, కానీ సమాధానం చెప్పాలి. అంతేగాని ఆగ్రహానికి గురై దారుణంగా దాడి చేశాడు, మరీ గాయపరిచారు. సో దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టులు కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులపై మోహన్ బాబు ఇంత దుర్మార్గంగా దాడి చేయడం చాలా దారుణము. ఎవరైతే దాడికి గురయ్యారో బాధితుడు తక్షణమే అతనికి న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలనే డిమాండ్ జర్నలిస్టుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది ఇక్కడి కర్నూలు నుంచి తాజా పరిస్థితి.